హరే కృష్ణ. ఈరోజు మనం భగవద్గీత 18వ అధ్యాయం 61వ శ్లోకాన్ని నేర్చుకుందాం. ఈ శ్లోకంలో కూడా కృష్ణుడు చెబుతున్నారు, ఎలాగైతే 15వ అధ్యాయం 15వ శ్లోకంలో చెప్పారు, ఆ అందరి హృదయంలో ఉంటానని. ఇక్కడ కూడా అదే విధంగా సర్వస్య చాహం హృది సన్నివిష్టో, అందరి యొక్క హృదయంలో నేను నివసిస్తున్నాను. ఇక్కడ కూడా అదే ఆ అర్థం వచ్చే విధంగా ఈశ్వర సర్వభూతానాం హృద్దేశే అర్జున తిష్టతి. ఇక్కడ కూడా అందరి హృదయంలో భగవంతుడు పరమాత్మగా ఉన్నారు అనేది చెబుతున్నారు. అలాగే మన శరీరం అనేది ఒక యంత్రం లాంటిది అన్నమాట. యంత్రంలో ఎలాగైతే ఒక కారు ఉందనుకోండి, కారులో డ్రైవర్ కూర్చొని వెళ్తాడు, ఇక్కడి నుండి అక్కడికి తిరుగుతూ ఉంటాడు. ఆ కారుకు 4 చక్రాలు ఉన్నాయి. మన శరీరానికి కూడా 2 కాళ్ళు 2 చేతులు ఉన్నాయి. కారుకు 2 హెడ్ లైట్లు ఉన్నాయి. మనకు కూడా 2 కళ్ళు ఉన్నాయి. కారుకు హార్న్ ఉంది. మనకు కూడా నోరు ఉంది మాట్లాడటానికి. సో అదే విధంగా కారులో డ్రైవర్ ఉన్నంత వరకు ఆ కారు అటు ఇటు వెళ్తుంది. ఎప్పుడైతే డ్రైవర్ దిగి వెళ్ళిపోయాడో ఆ కారు అక్కడే ఉండిపోయింది అనమాట, ఎక్కడ కదలను కూడా కదలదు. అదే విధంగా ఎప్పుడైతే శరీరంలో నుండి ఆత్మ బయటకు వచ్చిందో 3 రోజులైనా పెట్టండి, 10 రోజులైనా పెట్టండి, ఆ శరీరం అక్కడే ఉంటుంది. అది అక్కడి నుండి కదలనే కదలదు. సో అదే విధంగా ఆ మన శరీరం అనేది ఒక యంత్రం లాంటిది అన్నమాట ఆత్మకి. ఆత్మ అందులో కూర్చొని తిరుగుతూ ఉంటుంది అటు ఇటు. ఎప్పుడైతే ఆత్మ వెళ్ళిపోతుందో యంత్రం దేనికి కదలకుండా ఒక చోట ఉండిపోయి క్షీణించిపోయి ఆ మట్టిలో కలిసిపోతుంది. లేకపోతే మనం దాన్ని కనుక తగలబెడితే బూడిద అయిపోతుంది. లేకపోతే బూడ్చి పెడితే పురుగులు అవన్నీ తినేసి కేవలం ఎముకలు మిగులుతాయి. ఈ విధంగా ఆ ఈ శరీరం అనేది కేవలం ఒక యంత్రము అనేది కృష్ణుడు ఇక్కడ వివరిస్తున్నారు. కానీ మనకి ఈ మాయ యొక్క ప్రభావం వల్ల ఆ శరీరం మీద విపరీతమైన ప్రేమ కలిగిద్ది అన్నమాట. అదే మనకి నేను క్లాస్ చెబుతున్నాను ఇక్కడ, కాకపోతే మళ్ళీ క్లాస్ అయిపోయినాక అనిపించింది, శరీరం మనదే కదా, ఏదన్నా కొంచెం వ్యాధి వచ్చినా కానీ రోగం వచ్చినా కానీ పొద్దుగోకులు దాని మీదే ఆలోచన ఉంటుంది. సో కాబట్టి దాన్నే మాయ అంటారు. కాకపోతే మనం అర్థం చేసుకోవాలి, యాక్చువల్గా మనం అనేది ఈ ఆత్మ అన్నమాట, ఈ శరీరం కాదు అనేది అర్థం చేసుకోవాలి. ఇప్పుడు 3 సార్లు చదివి దీన్ని ఈ శ్లోకం నేర్చుకుందాం. ఈశ్వర సర్వభూతానాం ఈశ్వర సర్వభూతానాం ఈశ్వర సర్వభూతానాం ఈశ్వర ఈశ్వర సర్వభూతానాం సర్వభూతానాం హృద్దేశ అర్జున తిష్టతి. హృద్దేశార్జున తిష్టతి. హృద్దేశ అర్జున తిష్టతి. హృద్దేశ అర్జున తిష్టతి. ఈశ్వర సర్వభూతానాం హృద్దేశ అర్జున తిష్టతి. ఈశ్వర ఈశ్వర సర్వభూతానాం హృద్దేశ అర్జున తిష్టతి. ఈశ్వర భ్రామయన్ సర్వభూతాని భ్రామయన్ సర్వభూతాని భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా యంత్రారూఢాని మాయయా యంత్రారూఢాని మాయయా యంత్రారూఢాని మాయయా యంత్రారూఢాని మాయయా
యంత్రారూఢాని మాయయా భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా భ్రామయన్ సర్వభూతాని సర్వభూతాని మాయయా భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా. ఓకే, మొత్తం శ్లోకం చదువుదాం. ఈశ్వర సర్వభూతానాం హృదే సర్జున తిష్టతి భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా ఈశ్వర సర్వభూతానాం హృదయ అర్జున తిష్టతి యంత్రారూఢాని మాయయా ఈశ్వర సర్వభూతానాం హృదే సర్జున తిష్టతి భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా ఈశ్వర సర్వభూతానాం హృదయ అర్జున తిష్టతి భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా. ఓకే, ఈశ్వర అంటే పరమ పురుషుడు, ఈశ్వరుడు. సర్వభూతానాం సకల జీవుల యొక్క హృద్దేశే హృదయ స్థానంలో అర్జున, ఓ అర్జున, తిష్టతి నివసిస్తూ భ్రామయన్ తిరిగేటట్లు చేస్తున్నారు సర్వభూతాని సకల జీవులను యంత్రముపై ఆరూఢాని ఉంచబడినట్టి మాయయ ప్రకృతి ప్రభావములో. పరమపురుషుడు ఎల్లరి హృదయాలలో నెలకొన్నవాడై ప్రకృతి ప్రభావముతో తయారైన యంత్రముపై ఆసీనులైనట్టి సకల జీవుల గతులను నిర్దేశిస్తున్నాడు. సో ఆ విధంగా ఆయన అందరి యొక్క హృదయంలో ఉండి, మరి మన శరీరాలు ఎలా తయారైనాయి? మాయ ద్వారా, అంటే ప్రకృతి ప్రభావంతో, ఈ భౌతిక పదార్థాలతోటి తయారైన ఈ యంత్రం మీద తయారైన వీటి మీద ఆసీనులైన జీవులందరినీ ఆయన బ్రాహ్మయన్ అంటే వేరు వేరు గతులు. ఒకరోజు ఈ జన్మలో ఈ కొండమంజులూరులో పుట్టారు, మానవ జన్మలో, స్త్రీ జన్మలో. ఇంకా కొన్ని 40 సంవత్సరాల తర్వాత ఏమవుతుంది? ఆ పరమ పురుషుడు భగవంతుడు ఏం చేస్తాడు? ఓకే, మీరు ఎక్కడి నుండి వెళ్ళండి, ఫలానా వేరే చోట జన్మించండి. ఎక్కడో మనకు తెలియదు ఎక్కడ ఉంటుందో అది. మన యొక్క కర్మ ప్రకారం ఆస్ట్రేలియాలో ఏ పురుషుడుగా పుట్టచ్చు, లేకపోతే అమెరికాలో ఏ ఆవుగా పుట్టచ్చు. ఇక్కడ మన చేతుల్లో లేదన్నమాట. అవన్నీ మనం చేసే, ఈ జన్మలో చేసే ఏ పనులను బట్టి మనకి ఈ భగవంతుడు వచ్చే జన్మలో ఏ జన్మ దొరకాలి, ఎక్కడ ఏ విధంగా పుడతాము మనము అనేదాన్ని నిర్దేశిస్తారన్నమాట. కాబట్టి మనకి ఎన్ని సంవత్సరాలు ఉందో కూడా తెలియదు. ఇప్పుడు బాగున్న వ్యక్తి, నిన్న బాగున్న వ్యక్తి ఈ రోజు ఉండకపోవచ్చు. సో ఆ విధంగా ఈ ఉన్న కొన్ని రోజుల్లోనే మనం మన యొక్క రాబోయే జన్మ అనేది నిర్దేశించబడింది. ఈశ్వర సర్వభూతానాం, పరమాత్మ ప్రతి ఒక్క అన్ని జీవుల యొక్క హృద్దేశ అర్జున తిష్టతి, వాళ్ళ యొక్క హృదయ స్థానంలో నివసిస్తున్నారు. సో ప్రతి ఒక్కరికి హృదయ స్థానంలో ఉన్నారా? అవును, ప్రతి ఒక్కరి. చెట్టు యొక్క హృదయంలో కూడా ఉన్నారు, ఒక దోమ యొక్క హృదయంలో ఉన్నారు, ఒక ఈగ యొక్క హృదయంలో ఉన్నారు. మరి ఏం చేస్తున్నారు ఆయన? బ్రాహ్మయన్ సర్వభూతాన్ని, వీళ్ళందరినీ తిరిగేటట్లు చేస్తున్నాడు. యంత్రారూఢాని మాయయ, వాళ్ళందరూ ఈ ప్రకృతితో తయారు చేయబడిన శరీరం అనే యంత్రం మీద కూర్చొని ఉన్నారు. వారిని తిరిగేటట్లు చేస్తున్నారు ఆయన. ఓకే, 3 సార్లు చదువుదాం. ఈశ్వర సర్వభూతానాం హృదే సర్జున తిష్టతి
భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా. ఈశ్వర సర్వభూతానాం హృదయేశార్జున తిష్టతే ఈశ్వర సర్వభూతానాం ఈశ్వర సర్వభూతానాం హృదయ సర్జున తిష్టతి భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా. ఈశ్వర సర్వభూతానాం హృదయేశార్జున తిష్టతే రామయ సర్వభూతాని యంత్రరూఢాని మాయయా. ఈశ్వర సర్వభూతానాం హృదయ సర్జున తిష్టతి భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా. ఈశ్వర సర్వభూతానాం హృదయేశార్జున తిష్టతే రామయ సర్వభూతాని యంత్రరూఢాని మాయయా. ఓకే, ఎవరైనా ఈరోజే పంపాను, అయినా సరే ఎవరైనా కంఠస్థం చేసి ఉంటే చెప్పొచ్చు. నేను చెప్తాను ప్రభుజీ. చెప్పనండి. ఈశ్వర సర్వభూతానాం హృదయే అర్జున తిష్టతి భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా. చాలా బాగా చెప్పారు. నేను చెప్తాను ప్రభుజీ. చెప్పండి. ఈశ్వర సర్వభూతానాం హృదయేశార్జున తిష్టతి భ్రామయాన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా. బాగా చెప్పారు. ప్రభుజీ నేను చెప్తాను. చెప్పండి అంజమ్మ గారు. ఈశ్వర సర్వభూతానాం హృదయేశార్జున తిష్టతి బ్రాహ్మయన్ సర్వభూతాని యంత్రరుడాని మాయయా. వెరీ గుడ్. నేను చెప్తా ప్రభుజీ. పుష్ప గారు చెప్పండి. ప్రభుజీ ఈశ్వర సర్వభూతానాం హృదయస్థేర్జున తిష్టతి భ్రామయ సర్వాణి భూతాని యంత్రాని పోయింది ప్రభుజీ లాస్ట్. లేదు పర్లేదు, చెప్పండి. యంత్రారూఢాని. యంత్రారూఢాని మాయయా. వెరీ గుడ్. ఆరూఢ అంటే ఎక్కటం అన్నమాట. గరుడారూఢ అంటే గరుడు మీద ఎక్కిన విష్ణుమూర్తి. యంత్రారూఢ అంటే యంత్రం మీద ఉన్నారు, అట్లా. శివకుమారి గారు, తర్వాత సుబ్బాయమ్మ గారు. ఈశ్వర సర్వభూతానాం హృదయేశార్జున తిష్టతే భ్రామయన్ సర్వభూతాని యంత్రరూఢాని మాయయా. బాగా చెప్పారు సుబ్బాయమ్మ గారు. హరే కృష్ణ ప్రభుజీ. ఈశ్వర సర్వభూతానాం హృదయేశార్జున తిష్టతి భ్రామయాన్ సర్వభూతాని యంత్రజోడాని మాయయా. వెరీ గుడ్. ప్రభుజీ నేను చెప్తాను. చెప్పండి అండి సుమంగా గారు. ఈశ్వర సర్వభూతానాం హృదయేశార్జున తిష్టతి భ్రమయాన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా. బాగా చెప్పారండి. నేను చెప్తాను ప్రభుజీ. చెప్పండి. ఈశ్వర సర్వభూతానాం హృదయేశార్జున తిష్టతి భ్రామయాన్ సర్వభూతాని యంత్రరూఢాని మాయయా. వెరీ గుడ్. హరే కృష్ణ ప్రభుజీ. చెప్పండి దేవి గారు. ఈశ్వర సర్వభూతానాం హృదయేశార్జున తిష్టతి భ్రామయన్ సర్వభూతాని యంత్రరూఢాని మాయయా. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ నేను చెప్తా. ఈశ్వర సర్వభూతాని హృదయేషు అర్జున తిష్టతి బ్రాహ్మయాని సర్వభూతాని యంత్రారూఢాని మాయయా. యంత్రారూఢాని యంత్రరూఢాని. హరే కృష్ణ ప్రభుజీ నేను చెప్తాను. పద్మావతి దేవి గారు, తర్వాత లక్ష్మీ గారు. ఈశ్వర సర్వభూతానాం హృదయే అర్జున తిష్టతి బ్రాహ్మాయ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా. బాగా చెప్పారు. లక్ష్మీ నక్క గారు.
హరే కృష్ణ ప్రభుజీ. ఈశ్వర సర్వభూతానం హృద్దేశ అర్జున తిష్టతి బ్రహ్మమయ సర్వభూతాని యంత్రరూఢాని మాయయా. బాగా చెప్పారు. హరే కృష్ణ. కనక గోపి మాతాజీ చెప్పనండి. ఈశ్వర సర్వభూతానాం ఉద్దేశే అర్జున తిష్టతి బ్రాహ్మయాన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా. వెరీ గుడ్. హరే కృష్ణ ప్రభు. కుసుమాంబ గారు చెప్పండి. ఈశ్వర సర్వభూతాని హృద్దేశ అర్జున తిష్టతి బ్రాహ్మయన్న సర్వభూతాని యంత్రరూఢాయ మాయయా. బాగా చెప్పారు. త్రివేణి మాతాజీ, తర్వాత భారతీదేవి గారు. ఈశ్వరాన్ సర్వభూతానాం హృద్దేశార్జున తిష్టతి బ్రాహ్మయాన్ సర్వభూతాని యత్ర రూఢాని మాయయా. వెరీ గుడ్. ఈశ్వర సర్వభూతానాం ఉద్దేశార్జున తిష్టతి బ్రాహ్మయ సర్వభూతాని యంత్రరూఢాని మాయయా. బాగా చెప్పారు. నేను చెప్పేదా ప్రభుజీ? చెప్పండి. ఈశ్వరః సర్వభూతానాం హృద్దేశ అర్జున తిష్టతి బ్రాహ్మయన్ సర్వభూతాని యంత్రరూఢాని మాయయా. వెరీ గుడ్.